మేడారంలో అర్ధరాత్రి హై డ్రామా నెలకొంది. సమ్మక్క సారలమ్మ జాతరకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో మేడారం గ్రామంలో చిరు వ్యాపారులు చిన్న చిన్న షాపులు ఏర్పాటు చేసుకున్నారు. కాగా వాటిని ప్రభుత్వం అధికారులు తొలగించారు. షాపులను కూలగొట్టారు. దీంతో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు చిరు వ్యాపారులు. అక్కడకు వచ్చిన అదనపు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేసిన చిరు వ్యాపారులు మంత్రి సీతక్క డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు చిరు వ్యాపారులు. మేడారంలో అర్ధరాత్రి హై డ్రామా నెలకొంది. సమ్మక్క సారలమ్మ జాతరకు సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో మేడారం గ్రామంలో చిరు వ్యాపారులు చిన్న చిన్న షాపులు ఏర్పాటు చేసుకున్నారు. కాగా వాటిని ప్రభుత్వం అధికారులు తొలగించారు. షాపులను కూలగొట్టారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చిరు వ్యాపారులు. అక్కడకు వచ్చిన అదనపు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేసినారు చిరు వ్యాపారులు. మంత్రి సీతక్క డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు చిరు వ్యాపారులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు మాత్రం ఇంకా 10 రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో కూడా అర్ధరాత్రి మాత్రం ఇటు చిరు వ్యాపారులకు అటు అధికారులకు మాత్రం ఏతుందో కాస్త ఉద్రిక్త పరిస్థితులు చెప్పొచ్చు ఇద్దరి మధ్య కూడా. ఎందుకంటే కూడా ఇటు మేడారంలో ఉన్నటువంటి ఇటు జంపన బాగు నుంచి ఇటు మేడారం గద్దెలకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై ఉన్నటువంటి గుడి ఎదురుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా రోడ్లకు ఇరువైపులా కూడా ఏర్పాటు చేసినటువంటి చిరు వ్యాపారులకు సంబంధించిన దుకాణాలను కూడా గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారులు నిన్న సాయంత్రం నుంచి తొలగించడం ప్రారంభించారు. దీనికంటే ముందుగానే కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులకైతే కూడా కొన్ని నోటీసులు అయితే జారీ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా జాతరకు 10 రోజుల సమయం ఉండటం, అదేవిధంగా నెల రోజుల ముందు నుంచే కూడా భక్తుల తాకిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించడానికి వస్తున్న కారణంగా కూడా ఇట్లా రోడ్లకు ఇరువైపులా ఉన్నటువంటి దుకాణాల సముదాయం ఉండటంతో కూడా భక్తులకైతే కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య ఉన్న ఉద్దేశంతో కూడా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఇరువైపులా ఉన్నటువంటి దుకాణాలను తొలగించాలంటూ వ్యాపారులతో ముందస్తుగానే కూడా సమాచారం అందించారు. ఈ మేరకు వారు వ్యాపారులు స్పందించకపోవడంతో కూడా అధికారులే దగ్గరుండి కూడా దుకాణాలను తొలగించే ప్రక్రియ అయితే చేపట్టారు. కాగా నిన్న సాయంత్రం నుంచి కూడా ఇటు అదనపు కలెక్టర్తో పాటు గ్రామ పంచాయతీ సంబంధించిన అధికారుల నేపథ్యంలో కూడా ఇరువైపులా ఉన్నటువంటి దుకాణాలను తొలగించే ప్రక్రియ అయితే చేపట్టారు. ఇందులో ఉన్నటువంటి ఫుట్పాత్, అదేవిధంగా ఏర్పాటు చేసినటువంటి కొన్ని రేకుల షెడ్లకు సంబంధించినటువంటి వాటిని అయితే కూడా జేసీబీ సాయంతో కూడా వాటిని తొలగించాలని చెప్పొచ్చు. ఈ క్రమంలో అటు ఉన్నటువంటి జాతరకు మాత్రం ఇంకా 10 రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో మేము ఇక్కడ వ్యాపారం చేసుకునేందుకు వచ్చాం. ఇప్పటికీ తొలగిస్తే మాత్రం మా పరిస్థితి ఏంటి అంటూ కూడా ఇటు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా అదనపు కలెక్టర్ ఉన్నటువంటి వాహనాలు అయితే అడ్డుకొని పూర్తి స్థాయిలో వారికి అయితే కూడా వ్యతిరేకంగా నినాదాలు చేయడం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మంత్రి సీతక్కకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది, అదేవిధంగా అధికారులు తమకు న్యాయం చేయాలి, తమ వ్యాపారం చేసుకున్నట్టు ప్రాంతంలో కూడా తొలగించడం సరైనది కాదు, తమకు న్యాయం చేయాలంటూ కూడా ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సందీప్, అంటే వీళ్ళ ఆందోళనపై అధికార యంత్రాంగం స్పందించిన శ్రీకాంత్, అంటే చిరు వ్యాపారుల తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ చిరు వ్యాపారులు మాత్రం పోలీసులు అయితే ఆడికి చేరుకోవడం, వారైతే సముదాయించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అది అర్ధరాత్రి సమయం కావడం, అదేవిధంగా భక్తుల రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా కాస్త వారైతే సముదాయించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రోడ్లకు ఇరువైపులా దుకాణాలు ఉండటం, వారు భక్తులు వచ్చేటువంటి ప్రాంగణానికి వస్తున్నటువంటి క్రమంలో వారికి ఇబ్బందులు ఎదుర్కోవడం, ట్రాఫిక్ సమస్య ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తాత్కాలికంగా ఆ చిరు వ్యాపారులతో మార్చడం జరిగింది. వారికి మాత్రం మేడారం ప్రాంతంలో మరొక ప్రాంతంలో కూడా చిరు వ్యాపారులకు
స్థలాన్ని అయితే కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ రోజు మాత్రం గ్రామ పంచాయతీ సిబ్బంది అదేవిధంగా చిరు వ్యాపారులతో కూడా మరోసారి చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ మేరకు చిరు వ్యాపారులు సముదాయిస్తారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.